Another breaking news. నెల్లూరులో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. నగరంలోని చింతారెడ్డిపాలెం కూడలిలో అభిమానులు పవన్ కళ్యాణ్ కటౌట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కటౌట్ ను అధికారులు తొలగిస్తుండడంతో జనసేన కార్యకర్తలు తిరగబడ్డారు. నెల్లూరు వైసీపీ జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఆమె భర్త విజయ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీల కోసమే పవన్ కళ్యాణ్ కటౌట్లు తీయడంతో జనసేన కార్యకర్తలు నేతలు అడ్డుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఆత్మీయ సభ పేరుతో జరిగే సమావేశానికి ఆహ్వానం అంటూ వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను తొలగించి వైసీపీ నాయకుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి జనసేన నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు ఆనం అరుణమ్మ ఆమె భర్త విజయ్ కుమార్ ఫ్లెక్సీలను జనసేన కార్యకర్తలు తీయించడంతో వివాదం సద్దుమణిగింది. నెల్లూరులో ఫ్లెక్సీల కటౌట్ల రగడ రాజుకుంది. వైసీపీ జనసేన మధ్య ఈ ఫ్లెక్సీ రగడ రాజుకుందని చెప్పాలి. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఆత్మీయ సభ పేరుతో వైసీపీ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సభకు ఆహ్వానం అంటూ జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అలాగే విజయ్ కుమార్ రెడ్డిల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు అక్కడ అప్పటికే ఉన్నటువంటి జనసేన ఫ్లెక్సీలను తొలగిస్తున్న క్రమంలో జనసేన నాయకులు అక్కడ భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఫ్లెక్సీలు కట్టడానికే ఈ కటౌట్లు తీసేస్తున్నారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఫ్లెక్సీలను కూడా తొలగించేంత వరకు కూడా జనసేన కార్యకర్తలు నిరసనను ఆపలేదు. ఈ క్రమంలో అధికారులు జోక్యం చేసుకుంటంతో ఆ ఫ్లెక్సీలను కూడా తొలగించడంతో వివాదం సద్దుమణిగింది. నెల్లూరులో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ రగడ కొనసాగుతోంది. ముఖ్యంగా వైసీపీ తన ముఖ్యమైన సమావేశానికి ఆహ్వానం అంటూ కూడా అప్పటికే అక్కడ ఉన్నటువంటి జనసేన ఫ్లెక్సీలను తొలగించి వైసీపీ కటౌట్లను పెట్టేటువంటి క్రమంలో జనసేన నాయకులు అక్కడ భారీగా చేరుకున్నారు. తమ మనోభావాలు దెబ్బతీయొద్దంటూ కూడా అక్కడున్నటువంటి ఫ్లెక్సీలను తొలగించేటువంటి కూడా వారు నిరసన ఆపలేదు. జెడ్పీ చైర్మన్ అరుణమ్మ ఆమె భర్త కటౌట్లను ఏర్పాటు చేసేందుకే అక్కడున్నటువంటి జనసేన ఫ్లెక్సీలను కూలుస్తున్నారు అంటూ జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనం ఫ్లెక్సీలను జనసేన కార్యకర్తలు కూడా తొలగించారు. ఈ క్రమంలో అధికారులు జోక్యం చేసుకున్నప్పటికీ ఇరువురి ఫ్లెక్సీలను తొలగించేదాకా కూడా ఆ జనసేన నాయకులు అక్కడ నిరసనను విరమించలేదు. ఇక వైసీపీ ఫ్లెక్సీలను కూడా తొలగించడంతో అక్కడ వివాదం సద్దుమణిగింది. కళ్యాణ్ గారి కటౌట్ ఒక ప్లేస్ లో మీరు ఇమీడియట్ అడగంతో మీరు కనబడిపోయిన తర్వాత మీరు పక్కన పెట్టుకుని మాట్లాడడం